ప్రముఖ ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజమైన అమెజాన్ ఉద్యోగ నియామకాల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నియంత కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా పౌరులను ఉద్యోగ నియామకాలు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియా ప్రజల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన దరఖాస్తులను అమెజాన్ బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని అమెజాన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్టీఫెన్ స్మిత్ లింక్డ్ఇన్లో పోస్ట్ ద్వారా వెల్లడించారు. అమెరికా సహా ప్రపంచ దేశాల్లో రిమోట్ ఐటీ ఉద్యోగాలను పొందేందుకు ఉత్తర కొరియా వాసులు ప్రయత్నిస్తున్నారు. అయితే గత ఏడాది కాలంలో ఉత్తర కొరియా నుంచి అమెజాన్ సంస్థకు వచ్చిన దరఖాస్తులు 30% పెరిగాయని స్టీఫెన్ తెలిపారు. ఇలాంటి వారు ల్యాప్టాప్ ఫామ్స్పై ఆధారపడతారని ఆయన హెచ్చరించారు. ల్యాప్టాప్ ఫామ్స్ అంటే కంప్యూటర్లు అమెరికాలో ఉన్నట్టుగా చూపించి వాటిని విదేశాల నుంచి ఆపరేట్ చేయడం అన్నట్టు. ఇలా ఉంటే ఉద్యోగాల ఫోన్ నెంబర్లు, విద్యార్హతలు వంటి వాస్తవ వివరాలు తెలుసుకోవడం చాలా కష్టమవుతుందని ఆయన తెలిపిండు. ఈ సమస్యను అమెజాన్ ఒక్కటే ఎదుర్కోవడం లేదని, అదే సమయంలో ఈ సమస్య కేవలం ఉద్యోగాలకే పరిమితం కావడం లేదని స్టీఫెన్ అన్నారు. ఇది ఆర్థిక దోపిడీ, డేటా ఉల్లంఘనకు కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆరిజాన్లోని ల్యాప్టాప్ ఫార్మ్స్ నిర్వహిస్తూ ఉత్తర కొరియా ఐటీ ఉద్యోగాలకు సహకరించిన ఒక మహిళకు 8 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ వ్యవహారంలో ఆపరేటర్ ఉత్తర కొరియా ప్రభుత్వానికి $17 మిలియన్ ఆదాయం సమకూరిందని అధికారులు దర్యాప్తులు తెలిపారు. కాగా కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం నిధుల కోసం తన పౌరులను ఇతర దేశాల్లో ఉద్యోగాల్లో చూపించి వారి వేతనం సొమ్మును అను కార్యక్రమాలకు మళ్లిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దిగ్గజ కంపెనీల్లో ఉత్తర కొరియా వాసులు అమెరికా వారిగా నటిస్తూ ఉద్యోగాలు చేస్తున్నట్లు గతంలో వార్తలు కూడా వచ్చినాయి. దొంగలించిన లేదా తప్పుడు ఐడీలతో ఈ ఉద్యోగాలు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఉత్తర కొరియా ఐటీ ఉద్యోగుల కుంభకోణం ద్వారా 2018 నుంచి ఆ దేశానికి ప్రతి సంవత్సరం 250 నుంచి $600 మిలియన్ వరకు ఆదాయం సమకూరుతుందని అంచనాలున్నాయి. కృత్రిమ మేధస్సు ఏదైతే ఏ ఉందో అందుబాటులోకి వచ్చినాక ఉత్తర కొరియా వాసులు మోసాలు మరింత పెరిగాయని చెప్తున్నారు. ఉత్తర కొరియాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చైనా, రష్యాలో ఉంచి ఏఐ సాయంతో ఒక మంచి కంపెనీల్లో అనుభవం ఉన్నట్లు బయోడేటా తయారు చేస్తారని, దొంగలించిన లేదా తప్పుడు అమెరికన్ ఐడీలతో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తారని ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులపై అధ్యయనం చేస్తున్న గూగుల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ లీడర్ మిషెల్ బాన్స్ హార్ట్ తెలిపారు. వీరికి కొంతమంది ఫెసిలేటర్లు సహకరిస్తున్నారని, కొందరు డమ్మీ ఐటీ కంపెనీలు, వెబ్ డిజైన్ ఏజెన్సీలు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. ఇవన్నీ నిజమైనవే అని నమ్మి ఫార్చ్యూన్ 500 కంపెనీలు కూడా వారిని నమ్మించుకుంటున్నట్లు తెలిపారు.